భారత 2024 పార్లమెంటు ఎన్నికల్లో దేశంలోని 543 పార్లమెంటు స్థానాలను ప్రజలు ఎన్నికల్లో పార్లమెంటు అభ్యర్థులుగా నమ్మకంతో గెలిపించారు. భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులుగా 240 మంది 2024 ఎన్నికల్లో ప్రత్యక్షంగా ఎన్నికలు జరిగిన దాంట్లో దేశ ప్రజలు గెలిపించారు. భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలతో కలిసి భారతదేశ రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 272 పార్లమెంటు స్థానాలు కలిగిన పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటకు అవకాశం కల్పించిన రాజ్యాంగం. 543 పార్లమెంటు స్థానాలకు గాను 272 పార్లమెంటు స్థానాలు కలిగి ఉండటంతో ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం అయిందని తెలుస్తుంది. 272 స్థానాలు కలిగిన వారు పార్లమెంటు సభ్యులందరూ కలిసి వారి నాయకుడిని ఎన్నుకున్నారు. ఆ విషయాన్ని భారత రాష్ట్రపతికి వ్రాతపూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది. వారు వివరాలన్నీ ఎన్నికల కమిషన్ వారు రాష్ట్రపతికి అందజేసిన నివేదికతో సరిపోల్చుకొని ప్రభుత్వం ఏర్పాటుకు పిలుస్తారు. ప్రస్తుతం నరేంద్ర మోడీని భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలు వారి పార్లమెంటరీ నాయకుడిగా ఎన్నుకుని రాష్ట్రపతికి ప్రభుత్వం ఏర్పాటు చేయుటకు తగు మెజారిటీ కలిగి ఉన్నామని తెలపగా రాష్ట్రపతి ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్డీఏ కూటమికి అవకాశం కల్పించింది. భారతదేశ ప్రధానిగా మూడవసారి నరేంద్ర మోడీ మిత్రపక్షాల మద్దతు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. పార్లమెంటు ప్రమాణ స్వీకారోత్సవం చేసిన తర్వాత భారత పార్లమెంటులో 18వసారి పార్లమెంటు ఎన్నికల్లో గెలిచిన సభ్యులతో కలిసి సమావేశం ప్రారంభమైన రోజు జరిగింది. పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడిన విషయం భారతదేశంలో ఎమర్జెన్సీ విధించిన రోజులు 50 సంవత్సరాలు నిండిందని తెలిపారు. భారతదేశం ప్రజాస్వామ్య చరిత్రలో ఎమర్జెన్సీ విధించిన దుర్దినంగా దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో చెరగని మచ్చగా మిగిలిపోయిందన్నారు. 50 సంవత్సరాల క్రితం జరిగిన పొరపాటు పునరావృతం కాకుండా చూసుకుందాం అని అన్నారు. భారతదేశ పార్లమెంటులో బాధ్యతాయుతమైన పార్లమెంటు సభ్యులను దేశ ప్రజలు దేశ అభివృద్ధికై ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని పంపారని, ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా ప్రభుత్వానికి సహకరించాలని, అరుపులతో కేకలతో నినాదాలతో డ్రామాలు ఆటలు చేయకుండా పార్లమెంటు హుందాతనానికి అందరూ ప్రతీకలుగా ప్రజలలో నిలవాలని నరేంద్ర మోడీ అన్నారు. రాజ్యాంగ ప్రోటోకాల్స్ పాటిస్తూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటుందని, ప్రజలు కోరుకుంటున్న విషయాలను సాకారం చేయలేని సంకల్పంతో ప్రభుత్వం నడుస్తుందని అన్నారు. మూడవసారి ప్రభుత్వం ఏర్పాటుకు కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన మోడీ మాపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. కొత్తగా ఎన్నికైన పార్లమెంటు సభ్యులందరికీ అభినందనలతో స్వాగతం పలుకుతున్నాను అన్నారు. ప్రజలు సేవ చేసే భాగ్యాన్ని కల్పించినందుకు సరికొత్త నిర్ణయాలు దేశ అభివృద్ధికి, సంక్షేమానికి, శాంతియుత సౌభ్రాతృత్వానికి సభ్యులందరినీ కలుపుకొని 247 సంవత్సరాల లక్ష్యాన్ని చేరుకునేందుకు అందరూ సహకరించాలని సందేశం ఇచ్చిన నరేంద్ర మోడీ